శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి మార్చి 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతుంది. షష్ఠ స్థానంలో కేతు యొక్క బలహీనత కనబడుతుంది. అలాగే లాభస్థానంలో చూసేది కుజుడు, శని ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అలాగే వ్యయం ఖర్చు పెట్టే స్థలంలో రవి, బుధుడు, రాహు 3 గ్రహాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొత్త ప్రయత్నాలు చేసుకోవచ్చు. దానివల్ల కొత్త అవకాశాలు వస్తాయి. ఎంత కొత్త అవకాశాలు వచ్చినా కూడా మీ బడ్జెట్ ప్రకారం చూసుకునేసరికి మీకు ఎక్స్పెన్సెస్ మాత్రం ఈ 15 రోజులు విపరీతంగా కనబడుతున్నాయి. ప్రయత్నం లోపల అక్కడ చేయండి. ఎందుకంటే బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగం అనుకోండి, ఆ వ్యాపారం అనుకోండి, వ్యాపారం అని వేరు. ఉద్యోగంలో ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ కానీ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రయత్నాలు కూడా మనం చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. అలాగే వ్యాపార వ్యవహారాలకు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వ్యాపారంలో కొంత ఎక్స్పెన్సెస్ వెరీగా కనబడుతున్నాయి. ఈ వారం కనబడే ఈ ఎక్స్పెండిచర్ చూసుకుని మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. అది ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా అనుకోండి, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ ఏదైనప్పటికీ ఒక్కొక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే వ్యాపారం నిలబెట్టుకోవడం కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. సో అలాగా ఇన్వెస్ట్మెంట్ అయ్యి అదొక ఖర్చుగా అవుతుంది తప్ప వేరే ఏం కంగారు పడక్కర్లేదు అని చెప్పడానికి అవకాశం ఉంది. శుభవార్తలు వింటారు, శుభమైన కార్యాలు చేస్తారు. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ, శంకుస్థాపన ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఉపనయన సంస్కారాలు కూడా జరుగుతాయి. చక్కగా అటువంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. గురు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతుంది. అలాగే శుభకార్యం కోసం విపరీతమైన ఖర్చు కూడా మీరు చేసే అవకాశం బాగా కనబడుతుంది. అంటే మీ ఇంటిలో అన్నదమ్ముల కచేరీల యొక్క వివాహం జరిగేటప్పుడు మీ చేతి నుండి కూడా కొంత ఖర్చు పడే అవకాశం విపరీతంగా కనబడుతుంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగానే కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి కొంత అనుకూలంగానే ఉంది. కానీ తెలియకుండానే డబుల్ ఎక్స్పెండిచర్ అయ్యే అవకాశం కనబడుతుంది. అలాగే విదేశాల్లో పోయి సెటిల్ అవ్వాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే సెటిల్ అవ్వడానికి మంచి అవకాశం ఏదైతే కనిపిస్తుంది. ట్రేడింగ్ చేసేటప్పుడు మీరు డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద, రియల్ ఎస్టేట్స్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. లక్కీ నెంబర్ చూస్తే నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తుంది. అలాగే మంత్రమే శరణ్యం అనుకుంటున్నప్పుడు ఆరోగ్య విషయం మనం చూసుకునేటప్పుడు 6వ స్థానంలో కేతువు కంటే 12వ స్థానంలో ఉన్న రాహువు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం ఒక రకంగా ఉంటే, లాభంలో ఉన్న శుక్రుడు, కుజుడు యొక్క శని యొక్క ప్రభావం ఒక రకంగా ఇబ్బంది పెడుతుంటే, ఓవరాల్గా చూసుకున్నప్పుడు మీకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పుడు ఏంటంటే కొంతవరకు మంత్రాన్ని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం గణపతి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ వెళ్ళండి. గణపతి మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేసుకుంటూ వెళ్తారో కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకు పరిష్కార మార్గాలు రిజల్ట్ ఓరియంటెడ్గా మీకు కనబడడానికి అవకాశం ఉంటుంది. అదొక మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. గణపతి ఆరాధన చేసేటప్పుడు గణపతికి అభిషేకం చేసి ఆ తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నించండి. లేదా గణపతి గరికి పూజ చేసి ఆ గరికి ప్రసాదం తీసుకోవడం ప్రయత్నించండి. ఏదో ఒకటి గణపతి యొక్క మంత్రాన్ని సాధన చేయడం అని 15 రోజులు కొన్ని సమస్యలు పరిష్కార మార్గం కనబడతాయి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.